ఏమైందయ్యా? ఏమైంది? కుక్కరికేసింది. కుక్క జోలికి నువ్వెందుకు పోయినావు? నేను పోలా, అదే వచ్చింది. ఎక్కడిప్పుడు అదే? నేను కొరుకుతో వదిలేస్తానా? దాని కొరకు ఎక్కడిప్పుడు అదే? హాస్పిటల్కి పోయింటది. నన్ను కూడా హాస్పిటల్కి తీసుకొని పో. పదం పద. నరసన్న, ఏంది హాస్పిటల్ అని చెప్పి ఇంటికి దొడుకొచ్చినావు? మా ఊర్లో కుక్క కొరికితే నాటు వైద్యం చేసేది ఈయనే. ఈయన దగ్గర కుక్క కొరికితేనే కాదు, డైనోసార్ కొరికితే కూడా తగ్గిపోతుంది. డైనోసార్ ఎప్పుడు అంతరించిపోయిందా? ఏమైంది? కుక్కరికేసింది. ఈ మధ్య కుక్కలకి టేస్టే లేకుండా పోతున్నది. ఎవరిని పడితే వాడిని కొరికేస్తున్నాయి. ఆకు పసరు ఏదైనా ఉంటే ఇయ్యండి. ఆకు మేసి దానికి కూడా ఏమైనా మేక వస్తానుండి. లాగు అబ్బా తగ్గిపోతుంది పనండి. తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఇప్పుడు చేసింది వైద్యమే కదే. ఏం వైద్యమో? పెద్దలు చెప్పిన వైద్యం. ఏంటది? కుక్క కాటికి చెప్పు దెబ్బ. మావా, నీ ఎక్సెల్ బైక్ కావాలి మావా. ఈయను ఏం మావా? మొన్నిదే మరొకరికి ఉడికిస్తే తోలని తెలియకుడు తోయ అన్నాడు. రెడీ చేసే దానికి 10,000 అయింది. మావా పోయి తోని తెల్లడితో పోల్చడం నిన్న నాకు తెలుసు. దిగు మావా. ఏ నీ ఒక్కడికే తెలుసు బైక్ తోలేదే? నాకు కూడా తెలుసు. దూరంగా మావా. ఏమిరా? దీని గేర్లు ముందరకే వెనక్కా? ఎక్సెల్ గేర్లు ఉంటాయో బ్రేక్. మామా, నీ బ్లాక్ షర్ట్ కొంచెం మామా, పెళ్లికి పోవాలా? నీ కళ్ళు దాని మీద పడిందా? ఇందా. థ్యాంక్ యూ మామా. జాగ్రత్త, ఒకే గీత కూడా పడకూడదు. సరే మామా. ఉతికెత్తుకొని రావాలా? సరే మామా. ఐరన్ చేసి ఎత్తుకొని రావాలా? సరే మామా. ఎట్టి చేయను అట్నే ఎత్తుకొని రావాలా? సరే మామా. ఆ మాత్రం నమ్మకం లేదు నా మీద నీకా? నమ్మకమే జీవితం. ఏందనైనా నమ్మకమే జీవితమా? ఈ ప్రపంచంలో ఎవరికి లేని నమ్మకం నాకెట్టుంటది? ఎవరికే నమ్మకం లేదా? అవునా? చెప్తాను చూడు. బ్యాంకు వాళ్ళకి నమ్మకం లేకుండా రాసే పెన్నును కూడా కట్టి పెడతారు. జిరాక్స్ షాప్ వాళ్ళకి నమ్మకం లేకుండా స్టాప్లర్ ని కట్టి పెడతారు. మెడికల్ షాప్ వాళ్ళకి నమ్మకం లేకుండా కత్తిని కట్టి పెడతారు. సిగరెట్ షాప్ వాడికి నమ్మకం లేకుండా లైటర్ ని కట్టి పెడతాడు. ఫ్రీగా నీళ్ళిచ్చే చలివేంద్ర వాళ్ళు కూడా నమ్మకం లేకుండా గ్లాస్ ని కట్టి పెడతారు. అమ్మాయిలకి అబ్బాయిల మీద నమ్మకం లేకుండా మొఖానికి చున్నీ కట్టి పెడతారు. చివరికి విశ్వాసానికే మారిపోయిన కుక్కను కూడా నమ్మకుండా మెడలో గొలుసు కట్టి పెడతారు. అంతెందుకు, తాళి కట్టిన భర్తనే నమ్మకుండా భార్య భర్తని కుంగుకు కట్టి పెడతాది. నమ్మకమే జీవితం కాదు, నమ్మకం లేనిదే జీవితం. తాతా, ఏమనైనా మాకు డౌట్ వచ్చింది. దానికి నువ్వే సమాధానం చెప్పాలా? అడగండి నైనా చెప్తానా. ఈ కాలం వాళ్ళ గొప్ప, మా కాలం వాళ్ళు గొప్ప. నీకు డౌట్ వచ్చేదానికి ఏమండదే? మా కాలం వాళ్ళే గొప్ప. ఎట్టా? మా కాలంలో మనుషులకి విలువిస్తున్నాం, డబ్బులకి కాదు. అందుకే నాచి మొత్తం నీళ్ళపాకి రంగంకి రాయిచ్చా నువ్వు. అట్టనుకున్నా కూడా నేను మనుషులకే విలువిచ్చిన, డబ్బుకిలే. మేము స్మార్ట్ ఫోన్ కనిపెట్టినాం. ఎక్కడుండే వాళ్ళతో ఈజీగా వీడియో కాల్ మాట్లాడొచ్చు. మీరు ఈడే కాలు మాట్లాడచ్చు, కానీ మాట్లాడలేని పక్షులు మాత్రం మరణించాలా. రేడియేషన్ పక్షులకే కాదు, అందరికి ప్రమాదమే. మా కాలం వాడోళ్ళు 10 మందిని కన్నా నార్మల్ డెలివరీ కట్టున్నారు. ముసలోళ్ళైనా కానీ కాయ కష్టం చేసుకుని బతుకుతున్నాం. మీరు మొదటి నెలలోనే స్టార్ట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి పోయేది. మెడిసిన్లు, టెస్టింగ్లు, ఇంజక్షన్లు, చివరికి అయితే సెజరైన్లు. మీరు అప్పుడు 10 మందిని కనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు మేము ఇద్దరితో నిలిపేస్తుంది వస్తున్నది. లేదంటే మేము కూడా 10 మందిని కనుక్కుని ఉంటాం. అయితే మీ కాలం వాళ్ళే గొప్ప అంటారు. సరే, దీనికి ఎందుకు మనం గొడవలు వేసుకునేది? దీనికి సమాధానం మన ఆడియన్స్ చెప్తారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టైంలో ఉస్సని పట్టుకోలేదు నన్ను. దొంగ బాస్, వెల్ డన్ మై బాయ్. 100 రూపాయలు కటింగ్ అయ్యాల్సిందే. దొరికినవరా? మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి. నాకు తెలీదు. నా ఫోన్ ఎక్కడుందో చెప్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలా? పద వాడు కూర్చోనాడే. ఓడి దగ్గరే ఉన్నది నీ ఫోను. సచ్చినాడు. దొరికినవరా? ఈ నా ఫోన్ పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ మాత్రం వద్దునా, నీకేం కావాలో అడిగినా. అయితే 10,000. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇందా నీ 1000. ఇది మోసం, దగ, కుట్రా. ఇది కూడా ఈయన ఏం చేసుకుంటావు చేసుకో. బాస్ నన్ను మోసం చేశాడు బాస్. ఏమైందా? నిన్ను పట్టిస్తే 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1 రూపాయి కట్టి ఇల్లేదోడు. నేను అమ్మాయిని చేసుకోనైనా. ఎందుకో? ఆ అమ్మాయి అందంగా లేదు. నువ్వు కూడా లేదు కదా. అదంతా నాకు తెలుసు. నాకు అందమైన అమ్మాయి కావాలా. ఇదే మాట ఆ అమ్మాయి చెప్తే ఏం చేస్తావో? నాకు అందం కావాలా. ఎంత కావాలా? ఇంత కావాలా. దానికి 2 అందమైన అమ్మాయిని చూపిస్తాను పద. ఏంది అందమైన అమ్మాయి అని చెప్పి ఈ చెట్టు కిందకి తీసుకొచ్చినవే? ఈ చెట్టు కిందనే నీకు జ్ఞానోదయం అవబోతుంది. అమ్మ అందంగా ఉంటదా? మా అమ్మకేమే మహారాణి లాగా ఉంటాది. సరే, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. మీ అమ్మ పొలికే నీకు వచ్చింది. నువ్వే అందంగా లేదని ఫీల్ అవుతున్నామంటే మీ అమ్మ కూడా అందంగా లేనట్టే కదా.
మరి నీకెందుకు మీ అమ్మ మహారాణిలా కనబడతా ఉంది? నీకే కాదు, ఈ ప్రపంచం నుండి ప్రతి బిడ్డకి తన తల్లి అందంగానే కనబడుతుంది. కారణం అమ్మ రూపం కంటే అమ్మ మనసు అందంగా ఉంటుంది కాబట్టి. నువ్వు అమ్మ రూపం కంటే అమ్మ నీ మీద చూపించే ప్రేమకే ఎక్కువ విలువిస్తున్నావు కాబట్టి. అమ్మాయి అందంగా ఉందో లేదో కాదు చూడాల్సింది, నిన్ను అమ్మలా చూసుకోగలదో లేదో మాత్రమే చూడాలి. సరే మామ.